భూత్పూర్ నుండి మణికెళ్లి వరకు నూతనంగా చేపట్టిన 167వ జాతీయ రహదారి నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణ చౌరస్తాలో గల సాన్వాస్ రైల్ టేల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయం ముందు ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణాన్ని ప్రధాన కాంట్రాక్టర్ అయిన సాన్వాస్ రైల్ టేల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. అయితే సబ్ కాంట్రాక్టర్లు వివిధ విభాగాల్లో పనిచేసేందుకు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. దీంతో గత సంవత్సరం నుంచి 6 నెలల ఒక్కొక్క కాంట్రాక్టర్లకు సుమారు కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో రావాల్సిన బిల్లులు రాకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లైన 20 మంది సబ్ కార్యాలయం ముందు ఆందోళన దిగి కార్యాలయానికి తాళం వేసి ధర్నాకు దిగారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని సబ్ కాంట్రాక్టర్లు వాపోయారు. ఎండి గారు రావాలి, ఎండి గారు రావాలి, ఎండి గారు రావాలి, ఎండి గారు రావాలి, తక్షణమే మా డబ్బులు ఇవ్వాలి. ఎండి గారు రావాలి, ఎండి గారు రావాలి. నేను గత సంవత్సరం నవంబర్ నుంచి ఇక్కడ బండి నడుపుతున్నాను. ఇప్పుడు ఈ నెలకి 9 రోజులు అవుతుంది. ఇప్పటికి గత 5 నెలల నుంచి నా పేమెంట్ రావాలి. 11,72,000 రూపాయలు బాకీ ఉన్నది. మా ఇంట్లో గత ఆగస్టు 4వ తారీఖు పెళ్లి సందర్భం పెట్టుకున్నా సరే నాకు డబ్బులు ఇవ్వాలి. 2వ తారీఖు ఆగస్టుకి డబ్బులు పడిపోయినా అన్నారు. ఆ రోజు ఆఫీస్ సెలవు, కానీ ₹1 ఇవ్వకుండా నన్ను అబద్ధం ఆడేసి నన్ను మోసగించారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను పెళ్లి సమయంలో. అప్పటికి కూడా నా డబ్బులు రాలి. ఇప్పటికీ 11,72,000 రూపాయలు రావాలి. 2 మిల్లాలు పెట్టుకున్న ఈఎంఐలు ఉన్నాయి, కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా తోటి కాంట్రాక్టులు అందరికీ తగ్గదు, అందరూ కలిపి 2,25,00,000 రూపాయలు సుమారుగా రావాలి. ఆ డబ్బులు మమ్మల్ని ఇచ్చి మమ్మల్ని పంపిస్తే మేము ఆనందిస్తాము. ఆ పని చేయమన్నా చేస్తాం. కంపెనీ ఇప్పటి వరకు మేము సహకరించి వచ్చాము. గత శనివారం మేము నినాదన చేస్తే మంగళవారం వచ్చి మేనేజ్మెంట్ మాట్లాడుతుంది అనేసి PM గారు కూడా చెప్పారు. అప్పటి వరకు మేము సహకరించాం కంపెనీ, కానీ ఈ రోజు వరకు రాలేదు మేనేజ్మెంట్. వాళ్ళు వచ్చి MD గారు వచ్చి మాతో మాట్లాడితే మేము ఏమిటి అనేసి మంచి చెడ్డ తెలుసుకొని దాన్ని సహకరించాలా లేదని తెలుసు. మా డబ్బులు మాకు ఇస్తే మేము సహకరిస్తాం కంపెనీ. ఇప్పుడు ఫోన్ మెటీరియల్ తెచ్చుకోమని 2,50,000 రూపాయలు మెటీరియల్ తెచ్చుకున్నాడు. 2,50,000 రూపాయలు మెటీరియల్ తెచ్చుకుని ఆ పైసలు ఎవరు చెప్పిండు కదా. నేను మీకు ఫోన్ చేసి అసలు ఇప్పుడు నువ్వు మంగళవారం వెళ్ళిపోతాను. అవును, నేను మాట్లాడలేదు, అందుకే పనిచేస్తారని చెప్పారా. నేను ఈ ప్యాకేజీలో స్ట్రక్చర్ సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. సంవత్సరం 4 నెలల నుంచి నేను చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది NH 167N మహబూబ్నగర్ టు చించోలి రోడ్. ఇది SMC కంపెనీకి టెండర్ వచ్చినది. SMC నుంచి బ్యాక్ టు బ్యాక్ శాన్వేర్స్ రైల్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బ్యాక్ టు బ్యాక్ తీసుకున్నది. దాని నుంచి మేము సబ్ కాంట్రాక్టర్గా తీసుకుని వర్క్ చేస్తున్నాము. గత 5-6 నెలల నుంచి శాన్వేర్స్ కంపెనీకి పేమెంట్లు వచ్చినా కానీ మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ, మమ్మల్ని ఆఫీసు దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో రాజ్భవన్ రోడ్లో ఉన్నది. అక్కడికి వారం రోజులు వెళ్ళినా MD గారు కానీ CMD గారు కానీ ఎవరో కలవకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం వలన ఇక్కడికి వచ్చి ప్రజాప్రతినిధులకు చెప్పగా ప్రజాప్రతినిధులు కూడా మీ పేమెంట్లు మీరు తీసుకోండి, అడగండి, నిరసన తెలుపుకోండి అనే ఒక నినాదం చెప్పినారు. దాని ప్రకారం మేము 4 రోజుల క్రితం 3వ తారీఖున గత 3వ తారీఖున మేము స్ట్రైక్ వెళ్ళి ఇదే నినాదం చేసినాము. ఆ తర్వాత రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ సార్, SE సార్ విజిట్ ఉందని ప్రజాప్రతినిధులు మాకు పిలిచి మమ్మల్ని 2 days 3 days ఈ నినాదాన్ని ఆగమని చెప్పి ఆగినాము. MD గారు వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పినారు. కానీ వారెవరు మాకు ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో మరలా ఈరోజు మా నిరసనను తెలపడానికి మేము ఇక్కడ కూర్చున్నాము. మేము బ్లాస్టింగ్ వర్క్ చేస్తాం. నాకు ఇప్పుడు దాదాపు సంవత్సరం సమయం చేస్తున్నాను. ఈ పని ఎప్పుడు చక్కగా డబ్బులు ఇవ్వలే. అన్నీ ట్యాపకని ఇచ్చారు. ఇప్పుడు నాకు 5,50,000 రావాలి. అవి కూడా నేను మెటీరియల్ సొంత డబ్బులు నా ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని తెచ్చుకున్నా. ఏనాడు కూడా నాకు అడ్వాన్స్ చేయలేదు, నాకు ఫుడ్ బిల్లు కూడా వేయలేదు. నేను అప్పు తెచ్చుకొని చేసుకున్నా. ఇప్పుడు కనీసానికి 2,00,000 రూపాయల మెటీరియల్ తెచ్చుకోమని చెప్పిండు. ఏములు
మన కేఎం సార్ తెచ్చుకొని వేసుకున్నా. అది కూడా ఖర్చు అవుతుంది, మన పని కూడా చూపించలే. 5 లక్షల రూపాయలు నాకు 5,50,000 రావాలి. ఆ పైసలు కూడా ఇవ్వలేదు సార్. దాదాపు 2 లక్షల రూపాయలు నేను మళ్ళీ మెటీరియల్కు అప్పున్నా. 2,50,000 అప్పున్నా. అది కూడా మా ఇంటికి వచ్చి తాళం వేస్తుంది సార్. నా డబ్బులు నాకు ఇస్తే నేను తీసుకున్నాను సార్. పనులు బంద్ చేసిన. డబ్బులు వస్తే వీళ్ళు వస్తారు, ఆయన వస్తారు, ఆయన ఇస్తారు, నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకు పైసలు ఇచ్చడం లేవలు అని చెప్పి చాలా నన్ను ఇబ్బంది పెట్టారు.